మహిళలపై నేరాల్లో సత్వర తీర్పులు న్యాయ వ్యవస్థకు రాష్ట్రపతి సూచన. వాయిదాల సంస్కృతి మారాలన్న ముర్ము న్యాయానికి సంబంధించి. నిజంగా కూడా ఏ కేసు అయినా సరే ఏడాదిన్నరక ప్రత్యేకమైనటువంటి కేసులు పక్కన పెడితే సామాన్యులకు సంబంధించినటువంటి కేసులు ఏండ్ల తరబడి కోర్టుల్లో నలిగిపోవడం, దాన్ని బట్టి ఏమవుతుందంటే గ్రామాల్లో గతంలో పంచాయతీలు నిర్వహించేవాళ్ళు. దాదాపుగా ఒక్కొక్క గ్రామం నుంచి ఏడాదికి ఒక కేసు కూడా పోలీస్ స్టేషన్కి పోకపోతుండే. అసలు పోలీసు వాళ్ళతో అవసరమే రాకపోతుండే. కొట్టుకున్నా తిట్టుకున్నా లేకపోతే మంచి జరిగినా చెడు జరిగినా కుటుంబాల మధ్యన గొడవలైనా ఆస్తుల పంపకాలైనా సరే గ్రామంలో ఉండేటువంటి పెద్ద మనుషులు వాళ్ళే ఆ తీర్పులు చెప్పుకొని వాళ్ళే ఒకరికొకరి మధ్యన, ఎందుకంటే వాళ్ళు చెప్తే ఆ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు కలిసిమెలిసిగా ఉండేటోళ్ళు. ఎప్పుడైతే ప్రతిదీ పోలీస్ స్టేషన్ పోవాలి, ప్రతిదీ కోర్టుకు పోవాలి, మేము అక్కడనే తేల్చుకుంటాం అనడంతో ప్రతి కేసు కూడా ఏండ్ల కొద్దీ పెండింగ్లో ఉంటున్నాయి. అసలు కేసు చేయడం కంటే కేసుకు తిరగడమే పెద్ద నేరంగా, పెద్ద శిక్షగా భావించాల్సినటువంటి పరిస్థితి. ఒక కేసు వేస్తే 7-8 ఏళ్ళ దాకా అప్పటికే కొన్ని తరాలు కూడా పోతున్నాయి, కొంతమంది తరాలు లేకుండా పోతున్నాయి ఆ కేసు పూర్తయ్యేలోపు. ఏ కేసుకైనా సరే ఒకసారి కేసు నమోదైందంటే, ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదైందంటే దానికి సంబంధించిన కేసు ఏడాదిన్నర 2 ఏళ్ల వరకు ఫైనల్ తీర్పు రావాలి. చిన్న కోర్టులైనా తర్వాత పెద్ద కోర్టు కూడా ఇంకొక అంశం. కానీ ఆ చిన్న కోర్టులోనే కింద కోర్టులోనే కేసు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏండ్ల కొద్దీ ఒక కేసులో ఒక వ్యక్తి మీద అట్లనే ఉండాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఉగ్రవాదానికి, దేశద్రోహానికి, లేకపోతే ఇట్లాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వేరు. సాధారణంగా అన్నదమ్ముల మధ్యన కొట్లాటలో, భూపంపకాలో, ఈ చిన్న చిన్న వివాదాలు ఉంటాయి కదా, భార్యాభర్తల మధ్యన కొట్లాటలో ఏవైనా సరే ఏండ్ల పాటు ఎందుకు ఉండాలి? లేకపోతే చిన్న యాక్సిడెంట్లు అయితే దాటికి సంబంధించినటువంటి కేసులు, ప్రతి కేసు కూడా ఏండ్ల కొద్ది తిరగాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ముఖ్యంగా మహిళలకు సంబంధించింది. రాష్ట్రపతి ముర్ము గారు కూడా చెప్పింది అదే విషయం. ఏండ్ల కొద్దీ కోర్టుల చుట్టూ తిరగడం అంటే సామాన్య ప్రజలకు అదే పెద్ద శిక్షగా మారుతున్నది. కాబట్టి ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ ప్రతి ఒక్కరూ స్పందించి అసలు కేసులు, పోలీసు వ్యవస్థ అనేదానికి కాందానికి కొన్నిసార్లు పోలీస్ కేసులు పెట్టాల్సి వస్తుంది. ఎందుకు పెడతారో అర్థం కాదు. కేవలం వేధించడానికి ఒక 30-40% కేసులు కావాలని పెట్టినటువంటి కేసులే ఉంటాయి, ఎందుకు పనికిరానటువంటి కేసులు. అవి దుర్వినియోగం అవుతున్నటువంటి వాటిని గుర్తించి వాటన్నిటిని వెంటనే తొలగిస్తే పోలీసులకు పని భారం తగ్గుతుంది, న్యాయ వ్యవస్థకు పని భారం తగ్గుతుంది, ప్రభుత్వానికి ఖర్చులు తప్పితే ఈ ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అంశం.